పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఈ నెల 26న ఈ మూవీ గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. అయితే ఈ ప్రాజెక్టు కొత్తదేం కాదు. దాదాపు 3 సంవత్సరాల క్రితమే అనౌన్స్ అయిన ఈ సినిమా 2025లో షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇంతకాలం నిర్మాతలు వడ్డీలు భరిస్తూ ఎదురు చూస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ అయితే కీలకంగా మారాయి. ఇక్కడే అసలైన సందేహం మొదలైంది. గతంలో హరిహర వీరమలు సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లతో హైప్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే కదా. అదేవిధంగా ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కూడా 4-5 రోజులు కేటాయించి భారీ ప్రమోషనల్ క్యాంపెయిన్ చేస్తారా, లేక ఓజీ తరహాలో 1-2 ఈవెంట్లకే పరిమితం అవుతాడా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్ షూటింగ్ డేట్స్ మాత్రమే కాదు, ప్రమోషన్ డేట్స్ కోసం కూడా నిర్మాతలు వెయిట్ చేయాల్సి వస్తుందనే టాక్ వినిపిస్తోంది. భారీ అంచనాల మధ్య వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు సరైన ప్రమోషన్ జరిగితే ఓపెనింగ్స్ రేంజ్ మరో స్థాయికి వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఈ సినిమా ప్రమోషన్స్కి టైం ఇస్తారా లేదా అనేదే ఇప్పుడు సందేహంగా మారింది. మొత్తానికి ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల సమీపిస్తున్న వేళ పవన్ కళ్యాణ్ ప్రమోషనల్ ప్లాన్స్ ఏంటన్నది టాలీవుడ్లోనే హాట్ టాపిక్గా మారింది. అసలు ఆయన పూర్తి స్థాయిలో రంగంలోకి దిగుతారా, లేక పరిమిత ప్రమోషన్తోనే సరిపెడతారా అన్నది వేచి చూడాల్సిందే.